హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆకాకరకాయ గురించి చూద్దామండి. ఆకాకరకాయని మనం సీడ్స్ నుండి గ్రో చేయొచ్చు, ట్యూబర్స్ నుండి గ్రో చేయొచ్చు. నేను ఫస్ట్ సీడ్స్ నుండి ట్రై చేశాను. గ్రోయింగ్ చాలా టైం పట్టిందండి. అంటే సీడ్ జెర్మినేషనే 2 months టైం తీసుకుంది. నేను వేసింది కూడా మర్చిపోయాను, సీడ్ ఎక్కడ వేసానో కూడా. నేను కొన్ని డేస్ తర్వాత చూస్తే అక్కడ మొక్క ఎదుగుతుంది. అది నాకు కొన్ని డేస్కి అర్థమైంది, అది ఆగాకరకాయ మొక్కని. నేను ఈ సీడ్స్ని శామ్స్ గార్డెన్ స్టోర్ నుండి తెప్పించానండి. ఇవి వేసాను, బాగానే పర్లేదు వచ్చినాయి గ్రోయింగ్. అందరికీ రేర్గా మేల్ ఫ్లవర్స్ వస్తాయి, మేల్ ప్లాంట్స్ గ్రో అవుతాయి అంటారు. నాకైతే నేను 3-4 మొక్కలు వచ్చాయి నాకు, బట్ ఒకటే నిలిచింది. ఆ ఒకటి కూడా నాకు ఫీమేల్ ప్లాంట్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇది ఫీమేల్ బడ్ అనేది ఫ్లవర్ ఇది చూడంగానే నేను ఇంకా మేల్ ప్లాంట్ అనేది నాకు లేదు. ఇప్పుడు పాలినేషన్కి వేస్ట్ అయిపోద్ది ప్లాంట్ అని నేను ట్యూబర్స్ తెప్పిద్దామని నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి సిహెచ్ ఎల్లమయ్య గారి దగ్గర ట్యూబర్స్ తెప్పించాను. మన సీడ్స్ కంటే ట్యూబర్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి కాబట్టి 4 weeksలోనే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ వేస్ట్ అవ్వకుండా ట్యూబర్స్ అనేవి త్వరగా గ్రో అవుతాయని నేను ట్యూబర్స్ తెప్పించానండి. దాన్ని మీకు ట్యూబర్స్ చూపిస్తాను. ట్యూబర్స్తో పాటు మనం ప్లాంట్ ఎలా వేసుకోవాలో ట్యూబర్స్ అనేవి అది కూడా చూపిస్తాను మీకు. నేను ఆర్డర్ ఇచ్చిన 2 working daysలోనే నాకు వచ్చేసింది. స్పీడ్ పోస్ట్లో పంపించారు. ఓపెన్ చేద్దాం. ఇవి డైరెక్ట్గా వాళ్ళు అడవిలో నుండి సేకరించిన విత్తనాలతో చేసిన ట్యూబర్స్ని మనకి ఆన్లైన్లో పంపించారండి. సిహెచ్ ఎల్లమయ్య గారు పలనాడు జిల్లా నుండి మనకి ఆన్లైన్లో నేను ఆర్డర్ పెడితే పంపించారు. మీరు కూడా స్పైన్ గార్డ్ ట్యూబర్స్ తెప్పించుకోండి. ఇవి మార్కెట్లో చాలా డిమాండ్గానే ఉంటుంది. ఆకాకరకాయ అనేది మనకి ఎక్కువగా ఇవి ఆగస్టు జనవరి మంత్స్ వరకే మనకి గ్రోయింగ్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ ఆకాకరకాయలో మనకి చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి. ఇవి ఫ్రెష్గా ఇప్పుడే మనకి తీసి పంపినట్లే ఉంది, తడిగా ఉంది. ఒకటి ఫీమేల్ ఒకటి మేల్ పెట్టానండి. 2 పంపించారు మనకి. మనం ఇవి 5 years దాకా మనము గ్రో చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇప్పుడు దీనికి ఎలా వచ్చాయో ట్యూబర్స్ మనకి సైడ్ ఇలా ట్యూబర్స్ వస్తూ ఉంటాయి. మనం వేసినప్పుడు మనము సాయిల్లో ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను. మనం తీసుకునేది సాయిల్, వర్మి కంపోస్ట్ అండ్ కౌ మాన్యూర్ అండ్ ఇది కోకోపీట్. ఫస్ట్ కౌ మాన్యూర్ వేద్దాము. ఫస్ట్ సాయిల్ వేసాను, నెక్స్ట్ కౌ మాన్యూర్. నెక్స్ట్ కోకోపీట్. అన్నీ మనం ఈక్వల్ రేషియోలో సేమ్ 1:1 రేషియోలోనే తీసుకోవాలి. నెక్స్ట్ వర్మి కంపోస్ట్. అన్నీ కలిపి
కొంచెం మనం పెద్ద కంటైనరే యూస్ చేయాలి ట్యూబర్స్ వేయడానికి. మనం ట్రైకోడర్మా వెరైటీ తీసుకొని మనం ట్యూబర్స్ అనేవి మనకి ఇవి కుళ్ళిపోవటం కానీ మళ్ళీ ఇన్సెక్ట్స్ అనేవి ఏమి అటాక్ అవ్వకుండా ట్రైకోడర్మా వెరైటీలో మనము లైట్గా స్ప్రెడ్ చేసి దుంపలకి ఎలాంటి డిసీజెస్ అటాక్ అవ్వకుండా మనము నాటుకోవాలి. లైట్గానే, ఎక్కువ అవసరం లేదు. మనం ట్యూబర్స్ని ఒకే దాంట్లో పెడదాం 2. మనం ఎప్పుడు ట్యూబర్స్ అనేవి ఇలానే పెట్టాలి, పడుకోబెట్టే. ఇలా మనం ట్యూబర్స్ అనేవి వేసుకోవాలండి. మనకి ట్యూబర్స్ అనేవి 1 మంత్లోనే మనకి ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. 2nd మంత్లోనే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. మీరు కూడా తెప్పించుకోండి సిహెచ్ఎల్ఎంఏ గారి దగ్గర. ఇవి ఎక్స్పెన్సివే అండి, ఎందుకంటే బయట దొరకటం కూడా చాలా కాస్ట్గానే ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నేను దీని కంటిన్యూషన్ వీడియో, నేను హార్వెస్ట్ చేసిన వీడియో మీకు చెప్తాను. నేను ఎలాంటి యూజ్ చేశానో కూడా కమింగ్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే.